నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ముఖ్యమైన సమాచారం వినడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం. మనం కొన్ని దశాబ్దాలుగా దీపావళి వచ్చేసరికల్లా ఖచ్చితంగా గుర్తుపెట్టిన పేరు లక్ష్మీ బాంబు. మనకేమో దీపావళి ఏమిటి, లక్ష్మీదేవికి పూజ చేసే రోజు. లక్ష్మీదేవికి పూజ చేస్తూ అమ్మవారి ఫోటో ఉన్న బాంబుల్ని కాలుస్తున్నామంటే ఎంత పాపం చేస్తున్నామేమో అర్థమవుతుంది ఎవరికైనాను. సుమారు ఒక 10 సంవత్సరాలుగా ఇదే ఉద్యమంగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా దేవీ దేవతల చిత్రపటాలతో ఉన్న క్రాకర్స్ ఏవి కాల్చవద్దు అని. కానీ ఆ అమ్మేవాళ్ళు అలాగే అమ్ముతున్నారు. ఇక దేవాదాయ శాఖ పేరుతోటి మన డబ్బులని దొబ్బేస్తున్న ప్రభుత్వాలు దాని మీద నియంత్రణే పెట్టట్లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి కదా హిందుత్వానికి. అంచేత ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి, మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే దేవీ దేవతల చిత్రపటాలతోటి క్రాకర్స్ అమ్ముతున్న షాప్ కనిపించిన బంద్ చేయించేయండి. మీరు అక్కడికక్కడే ఆపండి. హిందువులందరూ ఐక్యమవ్వండి. ఎందుకంటే మన పండుగలు ఇవి. మన పండుగలు ఏంటి, మన దేవుళ్ళని మనం కాల్ చేసుకోవడం ఏంటి? అసలు అపచారం అనే ఒక చిన్న ఆలోచన కూడా రాదా? ఇంకా నిద్రపోతూనే ఉంటారా హిందువులు? చూడండి, మనం సంఘటితమైతే ప్రపంచాన్ని శాసించవచ్చు. ప్రపంచం మొత్తం వ్యాపించబడి ఉన్న ఒకే ఒక ధర్మం సనాతన ధర్మం. ఆ ధర్మం మీద మాత్రమే ప్రతి దిక్కుమాలిన మతం వాడు దాడులు చేస్తుంటారు, ప్రభుత్వాలతో సహా. భారతదేశం హిందూస్థాన్గా విడిపోయినప్పటికీ కూడా హిందువుల మీద మాత్రమే ఆకర్షికక్కుతాం. చూడండి, ఎక్కడైనా సరే హిందువుల పండుగ వస్తే అన్నీ ఆంక్షలే. దీపావళి ఎంతసేపటి కంటే చేయకండి, ఎంతకంటే ఎక్కువ. అసలు ఒకప్పుడు దీపావళి అంటే ప్రతి ఇళ్లలోనూ కూడా సూర్యకారం, గంధకం, బొగ్గు వీటితో చక్కగా ప్రతి ఇళ్లలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎంతో ఆనందోత్సాహాలతో తయారు చేసుకునేవారు. అసలు మన సంప్రదాయ పండుగ అది. కానీ అన్నిటి మీద నిషేధాలు పెట్టేశారు. ఇప్పుడు ఏవో వంక పెడతారు, ఎక్కడో అసాంఘికంగా జరిగింది, ఏదో జరిగిందని, ఎక్కడో ప్రమాదం జరిగిందని ఇక్కడ మాసేస్తారా? తప్పు కదా అది. అంటే దీన్ని అసలు ఎవరన్నా పట్టించుకుంటున్నాడా? చాలా దారుణం. చూడండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అమ్మవారి లక్ష్మీ బాంబు అని ఎక్కడ పేర్చినా సరే వాడంతటి దుర్మార్గుడు ఇంకొకరు లేడని అర్థం. లక్ష్మీ బాంబు ఇలాంటి చిత్రపటాలతోటి ఇదో పెద్ద కుట్ర అనే విషయం కూడా అర్థం కావట్లేదు ఎవరికీను. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా చేస్తున్నా ఈసారి దేవీ దేవతల చిత్రపటాలతోటి ఏ విధమైన క్రాకర్ వచ్చినా సరే ఆ షాప్ మొత్తాన్ని మీరు అందరూ లక్షల మంది అక్కడ చేరతారు. షాపుల దగ్గర లక్షల మంది వెళ్ళండి, ఈ షాపులో ఏం కొనద్దని చెప్పండి. ఆ షాప్ వాడి చేత ప్రతి బొమ్మ తీయించి అప్పుడు అమ్మేసండి. ఇలా చేయకపోతే మన మనుగడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి హిందువు కూడా ఏదో ఒకలా గడిచిపోతుందని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా లక్ష్మీ బాంబు ఈ దీపావళికి ఎక్కడ పేల్చబడినా, ఎక్కడ అమ్మబడినా సరే ఖచ్చితంగా ఆ పాపం మందే అని గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి పూజలు చేయాలి, అంతేగాని అమ్మవారిని అలా కాల్చేయకూడదు. ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను. ఈసారి చూస్తాను. 10 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తున్నాం, కానీ మార్పు రావట్లేదు. ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ బాంబులు అలాగే వస్తున్నాయి. అంచేత ఈ సంవత్సరం చూస్తాను. నాకు దొరికిన ప్రతి షాప్ దగ్గర ఆ బొమ్మ కనిపించిందా, ఆ బొమ్మలని చింపేదాకా షాప్ వాడి దగ్గర ఏ సరుకు కొనొద్దు అని చెప్పేసి గట్టిగా నేను నినాదాలు చేస్తాను. మీరు చేయండి, ఖచ్చితంగా చేయండి. హిందుత్వాన్ని కాపాడండి. హిందుత్వం అంటే ఏదో అనుకోకండి, మీదే. మీ ధర్మాన్ని, మీ అమ్మని, మీ నాన్నగారిని, మీ వంశాన్ని, మీ తత్వాన్ని, మిమ్మల్ని నాశనం చేసే వ్యవస్థలను ఖచ్చితంగా మీరు నాశనం చేయండి. ఇదే మనకి నిజమైన దీపావళి. జై హింద్.